ఆల్ ద బెస్ట్ ఒక్క చూపుతో యూనిట్కి అందరికీ బాగుంది. ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. శివాజీ రాజా గారు, నేను అందరూ. కాలేజ్ బ్యాక్డ్రాప్లో విలేజ్ కాలేజ్ బ్యాక్డ్రాప్తో ఇంట్రెస్టింగ్గా ఉంది లైన్. ఆల్ ద బెస్ట్ ఎంటర్ యూనిట్కి, అలాగే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్ట్, హీరో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ద బెస్ట్. బాగా చేశారు, మంచి ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. మా మిత్రులందరూ కలిసి ఒక్క చూపుతన ఒక మంచి సినిమా తీస్తారు. దాన్ని ఒకసారైనా చూడండి. డెఫినెట్గా ఈ మధ్యన చిన్న సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చి రాజుగారి సాంగ్. ఈ సినిమాను కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేయండి. నేను అందరూ చెప్తా కామెడీ చాలా బాగా చేశాడండి. అలాగే హీరో కూడా చక్కగా ఉన్నాడు. మీరందరూ వీళ్ళు బ్లెస్ చేయండి. ఈ సినిమాని సూపర్ హిట్ చేయండి. డైరెక్టర్ కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ చౌదరి. శ్రీ ఆంజనేయ క్రియేషన్స్లో రూపుదిద్దుకున్న సినిమా ఒక్క చూపుతో. ఆ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము. చిన్న చిన్న పొరపాట్లున్నా, లోటుపాట్లున్నా మీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారని, క్షమిస్తారని అనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క సపోర్ట్ మా అందరికీ, మా టీంకి, మా యొక్క సినిమాకి, మా యొక్క బ్యానర్కి 100% మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మా యొక్క సినిమాని ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి, శివరాజ్ అన్నకి పర్టికులర్గా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూస్తూ పెరిగాము మేము. ఇవాళ ఈ యొక్క స్టేజ్కి రావడానికి, ఈ యొక్క పర్టికులర్ రూట్ ఎంచుకోవడానికి మీ అందరూ మాకు ఎంతో ఆదర్శవంతం. మీరు తెలియకుండానే అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అదే ఇన్స్పిరేషన్తోనే మేము ఈ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాము. ఇంత సాయం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. శ్రీ ఆంజనేయ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం ఒక చూపుతో ప్రొడ్యూసర్ సారథి గారు, డైరెక్టర్ చెంచయ్య నూతలపాటి గారు. డైరెక్టర్కి మూవీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు. ఒక విలేజ్లో ఇద్దరు ప్యూర్గా లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా మీరు చూసుండరు. ఖచ్చితంగా చూసి మీ సపోర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ గారు అండ్ శివాజీ రాజా గారు, మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. మీ మూవీస్ చూసి మేము మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాం. మీరు ట్రైలర్ లాంచ్, పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. సో ఈ మా బ్యానర్లో తీసిన శ్రీ ఆంజనేయ క్రియేషన్స్లో తీసిన ఒక చూపుతో మొదలైన మూవీ ఒక ప్రేమ కథా మూవీ. సో దీంట్లో నటించిన శివ చౌదరి అండ్ జస్విక వాళ్ళు ఎంతో కృషి చేశారు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి. అలాగే డైరెక్టర్ గారు నూతలపాటి చెంచయ్య గారు, సో ఆయన కూడా ఎంతో కృషి చేశారు. అలాగే మన సపోర్టింగ్ రోల్ ఇచ్చిన రాము గారు కానీ, సత్య గారు కానీ, అలాగే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా పోస్టరు అండ్ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి అండ్ శివాజీ గారికి, వాళ్ళిద్దరికీ స్పెషల్గా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఇక్కడ ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాలాంటి ప్రొడ్యూసర్స్కి, ఇలాంటి హీరోయిన్స్కి, కొత్తగా పరిచయమైన హీరోయిన్స్కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ అదే ఆడియన్స్ మా యొక్క మూవీని, ఒక చూపుతో మొదలైన మూవీని ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా మూవీకి ఎంతో సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్యరాజ్ గారికి, సో తన టైంని కేటాయించి, అలాగే తన టైంని కేటాయించిన ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి యాక్ట్ చేసి అండ్ సపోర్ట్ చేసిన డిఎస్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి. అందరికీ నమస్కారం. మా సినిమా అంటే శ్రీ ఆంజనేయ క్రియేషన్స్, ఇది ఒక పాటతో స్టార్ట్ అయ్యి ఒక సినిమాగా మారింది. దీనికి కారణం
ప్రొడ్యూసరు పోలూరి బిందుసారథి అంటే నా సొంత మేనలుడు. నా కోసం తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఒక సినిమా తీసి చాలా కాలం అయింది, కానీ గ్యాప్ వచ్చింది. అవకాశం లేదన్న టైంలో నాకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను నా భార్య స్టార్ట్ చేశాం. దానికి కెమెరామెన్ వెంకట్, చైతన్య వీళ్ళిద్దరు నాకు 2 చేతులుగా మారారు. అక్కడి నుంచి సినిమా ఇది ఒక సినిమాగా రూపాంతరం చెందింది. దీనిలో మెయిన్ నాకు సపోర్టింగ్ చేసింది హీరో, హీరోయిన్, రామ్ పటాష్, సత్య అందరూ. ఎండలు అదిరిపోతున్న ఎండలో ఇంకొక విషయం ఏంటంటే మా హీరోకి జ్వరం వచ్చి రాలేని పరిస్థితుల్లో వర్షంలో కూడా వచ్చాడు ఈ సినిమా కోసం. ఎంత కష్టపడ్డారంటే ఇది ఎట్టయినా పూర్తి చేయాలని అందరూ అంత కష్టపడ్డారనమాట. మా సినిమాని లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి మా ధన్యవాదాలు. అసలు ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే మెయిన్ బేసిక్ షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, నిజమైన ప్రేమకు సమాధే మూలం అన్నాడు. కాదు, నిజమైన ప్రేమకి జీవితమే సమాధానం అని నా ఉద్దేశం. ఈ రోజుల్లో నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే, ఒక తెలియగలడు, అందమైనడు, ఒక మాసు అంటే నా దృష్టిలో ఆ అమ్మాయి కూడా తెలియగలది, మాసు అన్నీ ఉండటే లెక్క. ఒక ఈక్వాలిటీ, ఇద్దరు ఒకే లవ్ చేసుకున్నారంటే అబ్బాయి ఎంత గొప్పోడో అమ్మాయి అంతే. అది నా దృష్టిలో లవ్. ఇంకొక విషయం ఏంటంటే నా కథలో రాసింది, ఒక ప్రేమ స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా ఉంటే ప్రకృతి పులకరిస్తుంది, పలకరిస్తుంది, నీకు సాయం చేస్తుంది అనేది నా మెయిన్ పాయింట్. ప్రకృతి అంటే ఏంది? మనుషులు నువ్వు ఎక్కడ పోయినా సాయం చేస్తారు, ఎలా వస్తారో తెలియదు. అది నీ ప్రేమలో ఉండే నిజాయితీ. ఆ పాయింట్ మీద తీశానమాట. ఇక స్నేహితులు, నా దృష్టిలో స్నేహితులు అంటే చాలా పర్ఫెక్ట్, ఒక దేవుడిచ్చిన వరం. నా దాంట్లో అలాగే చూపించాను. ఏ వ్యసనాలు ఏమీ లేవు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నా సినిమా దేవాలయం లాంటిది. ఒక్కసారి వచ్చి చూసిపోండి, మీకు నచ్చకపోతే మీరే చెప్పండి. ఖచ్చితంగా ఇది దేవాలయం. నేను తీసింది అలా పర్ఫెక్ట్గా తీశాను, ప్రశాంతంగా స్వచ్ఛమైన తెలుగు భాషలో తీశాను. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది కృషి, ఎంత కృషి చేశారంటే ఆ ఎండల్లో అల్లాడిపోయారు అందరూ. అసలు కొంతమందికి అయితే సెలాన్లు కట్టాల్సి, ఈ హీరో అయితే పడిపోయాడు. మా హీరో ఎంత అంటే జ్వరం వచ్చి, డెంగ్యూ జ్వరం వచ్చి నా కోసం మళ్ళీ కారులో వచ్చాడు. అంత కష్టపడి చేశాడు. అందుకు నేను అంటుంది, మేమేమో ఆడతా పాడతా సినిమా తీయలేదు, కష్టపడుతూనే తీసాం. స్వచ్ఛమైన అట్టలతో పాట ఉంది, మన సంస్కృతి ఉంది, ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ లేదు, ఒకళ్ళని దూషించలేదు. అన్నా కదా, ప్రేక్షక దేవుడికి నేను ఒక్కటే చెప్తున్నాను, నా సినిమా దేవాలయం, వచ్చి చూసి వెళ్ళొచ్చు. అందరికీ నమస్కారం. మా దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు అన్ని విధాలా సాయం చేస్తున్న డిఎస్ రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా కష్టపడి తీసుకున్నాం మేము. ప్రొడ్యూసర్ గారు మాకు హెల్ప్ చేశారు, దీనికి బాగా మా కోఆపరేట్ చేశారు బాగా. మేము అందుకే ముందుకు వెళ్ళగలిగాము. మా శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే, ఆయన గురించి చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేసాము. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా పోతే మా పిల్లలందరూ చాలా కష్టపడ్డారు, చాలా రియల్గా, చాలా ఎమోషన్గా, చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించేది, ఏడిపించారు, నవ్విచ్చారు, అన్నీ చేశారు. మా హీరోయిన్ అంటే మాకు ఎంతో కోఆపరేట్ చేసిన అమ్మాయి కూడా, అన్నిట్లో అందరూ కోఆపరేట్ చేశారండి. శివాజీ రాజా గారు కూడా మాకు ఎప్పటి నుంచో తెలుసు. సార్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హాయ్ సార్, అందరికీ నమస్కారం. అలాగే డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ మూవీ జరుగుతుంది. మూవీ అంటే తెలవని వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, 2 అవర్స్లో చూసేస్తారు. చూసిన తర్వాత ఏముందో 2 అవర్స్లో అయిపోయిందని అనుకుంటారు. కాకపోతే ఆ మూవీని తీయడానికి ఎంత కష్టపడతామో మాకు తెలుసు. అలాంటి ఈ మూవీ శివ బాగా నటించాడు, అలాగే రామ్ పటాస్ కూడా బాగా నటించాడు. దీంట్లో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ మీరందరూ చూసి ఆదరిస్తారని సెలవు తీసుకుంటున్నాను. అలాగే శివాజీ గారికి
శ్రీకాంత్ గారికి ట్రైలర్ లాంచ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మీ రామ్ పటాస్. ముందుగా మా హీరో గురించి చెప్పాలి. ప్యాకప్ అవ్వగానే ఏ హోటల్కి వెళ్ళి తిందాం. మేము ఖమ్మంలో షూట్ చేసామండి. చాలా ఆనందంగా చేసాం. మా సినిమా లాంచ్, మా ట్రైలర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ అన్నయ్య, శివాజీ అన్నయ్య, చిన్నప్పటి నుంచి టీవీలో మీ సినిమాలు చూస్తూ మేము పెరిగాం. మీరు చేసిన ప్రతి యాక్టింగ్ని మేము అందులోంచి నేర్చుకున్నాం. చాలా థ్యాంక్స్ అన్నయ్య మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. మా జెస్సిక చాలా థ్యాంక్ యూ. మేమందరం ఒకే కుటుంబంలా, అంటే సినిమా అంతా ఖమ్మంలో జరిగిందండి. అక్కడ మాకు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఉండే ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అమ్మ చాలా ఎగ్జైటింగ్గా చూసేది. ప్రతి సీన్ ఈ డైలాగ్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలని. ఒక 1 డే తర్వాత అడిగాం, అమ్మ ఈ కథని మీరు చాలా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు, ఎందుకనంటే ఇది మా లవ్ స్టోరీ బాబు అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందుకెళ్ళడానికి మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మీరందరూ మమ్మల్ని ఆదరించాలి. మీరు ప్రతి కొత్త సినిమాని బాగుంటే ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మేము చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాని కూడా అంతే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. డిఎస్ రావు గారు లాంటి గొప్ప నటుడు, పెద్ద ప్రొడ్యూసర్ గారితో మేము కలిపి యాక్ట్ చేయడం, ఆయన మమ్మల్ని అందరినీ సొంత కొడుకుల్లా చూసుకోవడము, చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ మూవీకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ సారథి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మా కలయికలో 2వ చిత్రం. ఈ మూవీలో ముందుగా మన ట్రైలర్ లాంచర్ చేసిన శ్రీకాంత్ గారికి, శివాజీ రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో 2 సాంగ్స్, మెలోడీ సాంగ్స్, ఒక 4 బిట్ సాంగ్స్ ఉన్నాయండి. ఒక ట్రాజెడీ సాంగ్ కూడా ఉంది. పాట చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా చాలా బాగుంటాయి. అలాగే ఈ సారు కూడా నాకు ఆర్ఆర్ టైంలో చాలా మంచి అవుట్పుట్ తీసుకున్నారు. మ్యూజిక్ ఎప్పుడు ఏ సన్నివేశానికి ఎలా కావాలి, ఎటువంటి మ్యూజిక్ కావాలి అనే చాలా రిఫరెన్స్ తోటి మేము ఒక 20 days చేసాం వర్క్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మీరు పాటలు కానీ వింటే మీకు అర్థమవుతుంది. ఆడియో పరంగా చాలా హిట్ అయింది. సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇందులో నటించిన హీరో, హీరోయిన్స్, ఆర్టిస్టులు అందరూ నాకు చాలా పరిచయం, చాలా బాగా నటించారు. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.